కామదహనం ఎప్పుడు, హోలీ పండగ జరుపుకునేది ఎన్నడు అనే విషయంపై కొంత గందరగోళం ఏర్పడిందన్నమాట. ఇక ప్రభుత్వం ఏ రోజు హోలీ సెలవు ఇస్తుందనేది దాని మీద కూడా చాలామంది డౌట్‌గా ఉన్నారు. సో, ఈ అంశంపై కూడా కొంత క్లారిటీ లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్‌లో ఓ తేదీని పేర్కొంటే, ప్రభుత్వం మరో రోజు సెలవు ఇవ్వడం మరింత కన్‌ఫ్యూజన్‌కు దారితీసిందన్నమాట. అయితే ఈ భిన్న సెలవులపై క్లారిటీ ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే పాఠశాలలకు కూడా రేపే సెలవు ఉండనుంది. పాఠశాలల విద్యాశాఖ తన అకాడమిక్ క్యాలెండర్‌లో మార్చి 4వ తేదీ హోలీ పండుగ సెలవుగా ప్రకటించింది. సో, ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటూ మార్చి 4వ తేదీ కాకుండా మార్చి 3వ తేదీనే సెలవు అని స్పష్టం చేస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ. కాగా ప్రతి పండుగపై భిన్న వాదనలు ఉన్నట్లుగానే ఈసారి హోలీ పండుగపై కూడా భిన్నమైన ప్రచారాలు సాగుతున్నాయి. సోమవారం అంటే మార్చి 2వ తేదీన రాత్రి కామదహనం చేసుకోవాలని, మంగళవారం రోజు చంద్రగ్రహం ఉన్న నేపథ్యంలో హోలీ జరుపుకోకూడదని, చంద్రగ్రహం మరుసటి రోజు అంటే మార్చి 4వ తేదీ హోలీ జరుపుకోవాలని కొంతమంది పండితులు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ చేయగా, ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేపే హోలీ హాలిడే కావడంతో, అదేవిధంగా రేపు మంగళవారం హోలీ పండుగ ఉన్నట్లు ప్రభుత్వ ప్రకటనతో క్లారిటీ ఇచ్చినట్లు అయింది. ఇది ఏమైనా గాని తెలంగాణ ప్రభుత్వం 4వ తారీఖున ఉన్నటువంటి హోలీ పండుగను 3వ తారీఖు తీసుకొచ్చి సెలవు ప్రకటించిందన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే గనుక 10 మందికి షేర్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం నా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.